సార్ చెప్పండి. నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని ఏదైతే అమరావతి ఉందో దానికి సంబంధించినటువంటి పనులు పునఃప్రారంభ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించినట్లు తెలుస్తోంది. దానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా హాజరయ్యారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి. ఆయనకు ఆహ్వానం పంపినా ఆయన ఎందుకు రాలేదంటారు? మరొకటేంటంటే నరేంద్ర మోదీ గారు నిన్నటి రోజున ఆయన ప్రసంగంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కి పట్టిన గ్రహణం వీడిపోయిందని చెప్పేసి వ్యాఖ్య చేశారు. అంటే ఆ గ్రహణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రాలేదంటారు? ఒకటి అమరావతి పునఃప్రారంభం అనేది నిజంగా రాష్ట్రానికి ఒక బూస్టింగ్ లాగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి 2014 నుంచి ఏర్పడడం జరిగింది. ఆ రోజుటి నుంచి ఈ రోజుటి వరకు మధ్యలో అమరావతి రాజధాని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయడం, ఆ తర్వాత ల్యాండ్ పూలింగ్ చేయడం, అక్కడ కొన్ని బిల్డింగులు కట్టడం ఇవన్నీ చేశారు. కానీ ఆ తర్వాత వచ్చిన పాలకులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఏం చేశారు? 3 రాజధానులని 3 ముక్కలాట ఆడి రాష్ట్రానికే రాజధాని లేకుండా చేసి రాష్ట్ర భవిష్యత్తును అంధకారం చేసేసి రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ఆడుకున్నాడు. ఇది గ్రహించిన ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరినైనా పదములేకి ఎక్కిస్తారు, పదవి నుంచి దించుతారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని 2019లో అఖండ మెజారిటీ గెలిపించిన ప్రజలే 2024లో జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం తెలుసుకొని అధపాతాళంలోకి దొక్కారు. తనకు ఎలాంటి స్థానాలు ఇచ్చారో కూడా మనం చూసాం. ఇక్కడ నిన్న నరేంద్ర మోడీ గారు ఒక మాట అనడం జరిగింది, గ్రహణం వీడింది. నిజంగానే గ్రహణం వీడింది. రాష్ట్రానికి 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి అనే ఒక గ్రహణం రాష్ట్రాన్ని కమ్మేసునింది. 2024లో ప్రజా తీర్పుతో ఆ గ్రహణం వీడిపోయింది. రాష్ట్రం పునర్నిర్మాణం దిశగా వెళ్తూ ఉంది. రాష్ట్ర ప్రజలు ఏ విధంగా అయితే కోరుకున్నారో ఆ విధంగా ఈరోజు పరిపాలన సాగుతూ ఉంది. అది ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అన్న మాట అది. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాలేదు అని అడుగుతున్నారు. రాజకీయాల్లో ఏంటంటే ఒక హుందాతనమైన విధానం ఉండాలి, పుచ్చుకునేది ఉండాలి, ఎక్కడైనా విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు పట్టిన చీడపురుగు కాబట్టి రాలేదు. ఎందుకంటే 2015లో కూడా ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వానం పలికితే ఆయన రాలేదు. నాడు హైదరాబాద్లో ఉన్నాడు. 2025లో ఈనాడు మళ్ళీ పునఃప్రారంభానికి ప్రోటోకాల్ ప్రకారంగా ఆయనకి విలువనిచ్చి పిలిస్తే ఆయనకు రాకుండా బెంగళూరులో ఉన్నాడు. అంటే మనం ఆనాడైనా ఈనాడైనా ఒకటి గ్రహిస్తే రాష్ట్రానికి ఏదన్నా మంచి జరుగుతూ ఉంది, రాష్ట్ర ప్రజలకి బాగు జరుగుతుంది అని భావిస్తే జగన్మోహన్ రెడ్డి దానికి ఒప్పుకోడు, ఆ కార్యక్రమానికి, ఆ శుభ కార్యక్రమాలకి రాడు. ఎందుకంటే రాష్ట్రం బాగుపడిపోతే జగన్మోహన్ రెడ్డికి ఒప్పదు కనుక. మీరు చూస్తే 5 ఏళ్ళు అందరినీ ఏడిపిస్తూనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ కానీ ప్రజలకి మంచి చేయాలని ఆలోచించలేదు. ఈరోజు రాజధాని నిర్మాణం అయితే రాష్ట్రానికి ఒక చిహ్నంగా ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చదు. అందుకని ఆయన రాలేదు. ఒకటి ప్రజలు కూడా గ్రహించాల్సింది ఏంటంటే, రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర యువత కూడా గ్రహించాల్సింది ఏంటంటే, ఒక్కటి గమనించండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కపట నాటకాలు గుర్తించండి. ఎందుకంటే 2015లో కూడా ఆ రోజు రాలేదు. కానీ 2019లో ఎలక్షన్లు వచ్చే తాలకి ఏం చెప్పాడు? రాజధాని మేము నిర్మాణం చేస్తాం, ఖచ్చితంగా రాజధాని చంద్రబాబు నాయుడు కంటే పెద్ద బిల్డింగ్లు కడతాను, చంద్రబాబు నాయుడు గారి కంటే అద్భుతంగా చేస్తానని మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు? 3 ముక్కలాట ఆడి కనీసం ఒక బిల్డింగ్ కూడా కట్టకుండా రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టి ఈ రోజు కూడా రాలేదంటే రేపు మళ్ళీ ఎలక్షన్లప్పుడు ప్రజల ముందుకు వచ్చి నంగి మాటలు చెప్తాడు. ఎందుకంటే రేపు 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తవుతుంది. అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద అనేక పరిశ్రమలు తీసుకొని వచ్చి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు చూపించడానికి చంద్రబాబు నాయుడు గారు కృషి చేయారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తూ ఉన్నారు. ఈ విధంగా కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా అభివృద్ధి దిశగా రాష్ట్రం వెళ్తూ ఉంది. కానీ లాస్ట్లో జగన్మోహన్ రెడ్డి ఇంకా కొన్ని కపట నాటకాలు ఆడతాడు. గతంలో 2014 నుంచి 19 వరకు ఎలాగైతే అరటి తోటలను తగలబెట్టారో, అదేవిధంగా బాబాయ్ హత్తిని ఏ విధంగా వాడుకున్నారో, కోడి కత్తిని ఏ విధంగా వాడుకున్నారో, అక్కడక్కడ మత కల్లోహాలు, కులాల మధ్య చిచ్చులు ఏ విధంగా పెట్టాడో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్ళలో కూడా చేయడానికి కుట్ర పన్నుతున్నాడు. ఇది ప్రజలు గ్రహించాలి. ఎందుకంటే మత రాజకీయం చేస్తాడు, మతాల మధ్య క్రైస్తవులతో రాజకీయం చేస్తాడు, ముస్లింలతో రాజకీయం చేస్తాడు, హిందువులతో రాజకీయం చేస్తాడు, కులాల మధ్య దళితులతో, అదేవిధంగా ఎవరైతే వీళ్ళతో కూడా రాజకీయం చేస్తాడు. వీళ్ళందరినీ రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం కోసం ఎక్కడన్నా ఏదన్నా నార్మల్ హత్య జరిగిందనుకో దాన్ని రాజకీయ హత్యగా చిత్రీకరిస్తాడు. ఎక్కడన్నా ఏదన్నా ప్రకృతి విపత్తులు వస్తే అది కూడా ప్రభుత్వం చేతకాంతనంగా చిత్రీకరిస్తాడు. ఎవరి? జగన్మోహన్ రెడ్డి. చిత్రీకరించి అది ప్రజలను నమ్మించి ఈ విధంగా వాళ్ళని ఒప్పించాలని చూస్తాడు. ఇక్కడ ప్రజలు అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే ఈ సంఘ విద్రోహ శక్తి ఈ రాజకీయాల్లో చీడ పురుగు ఎంతకైనా తన పదవి కాంక్ష కోసం తెగిస్తాడు. ఇది ప్రజలందరూ గుర్తించి ఈ రాజకీయ చీడ పురుగుని ఎలిమినేట్ చేయాలి రాజకీయాల నుంచి ప్రజాస్వామ్యబద్ధంగా. ఎందుకంటే
ఇతను రేపు వచ్చాడనుకోండి, మొన్న 2019లో కూడా మాయమాటలు చెప్పాడు రాజధాని ఇస్తాను, కానీ అక్కడ ప్రజావేదిక నుంచి విధ్వంసం మొదలుపెట్టాడు. భూములు ఇచ్చిన రైతుల్ని రోడ్లపైకి లాగిచ్చాడు, ఆడవాళ్ళని చీరల్లాగా కొట్టించాడు, వాళ్ళ స్నానాలు చేసి డ్రోన్లు పెట్టి ఎగిరేయించాడు ఈ జగన్మోహన్ రెడ్డి. రేపు మళ్ళీ అభివృద్ధి జరిగిన తర్వాత వచ్చి మళ్ళీ మాయమాటలు చెబుతాడు. మళ్ళీ ఇతను వచ్చాడనుకో విధ్వంసమే జరుగుతుంది. అందుకని రాకుండా ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా బుద్ధి చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి చీడ పురుగులు ఈరోజు ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంటే వచ్చునుంటే ఎంత మంచి పేరు వచ్చునుంటుంది జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి హుందాతనం గల రాజకీయ నాయకుడు, వచ్చాడు పలానా కార్యక్రమానికి, ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా మంచి చేశాడు, ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారితో పాటు పాలు పంచుకున్నాడు, ఒక మంచి నేత అని చెప్పి గౌరవంగా చెప్పుంటారు. నువ్వు అది కాపాడుకోలేదు. ఏంటంటే ఈరోజు గౌరవప్రదంగా పిలిస్తే రాకుండా బెంగళూరుకి వెళ్ళిపోయావు, బెంగళూరులో పనుకో ఉన్నావు. ఈరోజు నువ్వు బెంగళూరులో ఎమ్మెల్యేవా, ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేవా? ఈరోజు 175 మంది ఎమ్మెల్యేలకి ఆహ్వానపత్రులు చాలామంది వచ్చారు, కూర్చున్నారు, అక్కడ చూశారు. ఇంత చారిత్రాత్మక ఘట్టంలో వాళ్ళు భాగస్వాములు అయ్యారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ భాగస్వామ్యం అయ్యాడు? విషం జిమ్ముతూ ఉన్నాడు. 3 ఏళ్లలో 3 రాజధానులను ఏ ప్రాంతానికి న్యాయం చేశాడు? వైజాగ్ని ఏం చేశాడు? మొత్తం భూములన్నీ కబ్జాలు. కర్నూలు మొత్తం రౌడీజం చేయించి అక్కడ భూములు. అమరావతిని ఏంటంటే విధ్వంసం చేసేశాడు. ఏ విధంగా చేశాడు చూసాం. ఈ విధంగా 3 ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టిన ఈ చీడ పురుగు రేపు మళ్ళీ పెడుతుంది. అందుకని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు అమరావతి పునర్నిర్మాణం అనేది ఒక మంచి చెప్పుకోదగ్గ విషయం. ఖచ్చితంగా రాష్ట్రం ముందుకెళ్తుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా ప్రజలందరూ కూడా దీన్ని స్వాగతిస్తూ ఉన్నారు. నిన్న వచ్చిన జన ప్రపంచమే చెబుతూ ఉంది అమరావతి రాజధానిని ప్రజలు ఏ విధంగా హుందాతనంగా స్వీకరిస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఇలాంటి రాజధాని నిర్మాణంకి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి వెళ్తాయని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏవైతే భవనాలు ఉన్నాయో అవన్నీ నిర్మించడంతో పాటు ఇక్కడ ఒక క్వాంటమ్ వ్యాలీగా మన అమరావతిని తీర్చిదిద్దుతామని చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో అమరావతితో పాటు 26 జిల్లాలని అభివృద్ధి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు సభా వేదికపై నుంచి చెప్పడం జరిగింది. వైజాగ్ లాంటి దగ్గర ఐటీ కంపెనీలు, అదేవిధంగా రాయలసీమలో ఎలక్ట్రానిక్ ఆటోమొబైల్ హబ్బులు, అదేవిధంగా నెల్లూరు, ప్రకాశం, ఈ గుంటూరు ఇలాంటివన్నీ ఫార్మా టెక్నికల్ కంపెనీస్ తీసుకొని వచ్చి డెవలప్ చేస్తామని క్లారిటీగా చెప్పడం జరిగింది. ఒక విజన్తో ఉన్నారు. రేపు రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునర్నిర్మాణం దిశగా అన్ని జిల్లాలు అభివృద్ధి చెంది అమరావతి రాజధానిని పూర్తి చేసుకుని ఖచ్చితంగా ఈ దేశానికి గ్రోత్ ఇంజన్గా మారుతుందని నేను భావిస్తూ ఉన్నాను. సార్, ఇక్కడ ఇంకోటి కొంతమంది ఒక కొత్త అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. అదేంటంటే అమరావతి ప్రాంతం మీదే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది, మరి మిగతా ప్రాంతాల అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందని చెప్పేసి కొత్త అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. దీని గురించి మీరే ఉంటారు? రాష్ట్రం మొత్తం అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఒకటి, తెలుగుదేశం పార్టీ అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తూ రాజధాని ఒక చోటే ఉంటుందని సిద్ధాంతానికి కట్టుబడి పనిచేస్తోంది. ఇది నేటి నుంచి కాదు, నాటి నుండి. ఎందుకంటే 2014లో రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి కేంద్ర విద్యా సంస్థలు వస్తే ఒకే చోట పెట్టలేదు, రాష్ట్ర నలుమూలలా పెట్టారు. కొన్ని ఉదాహరణలు ఐఐటి, ఐఎస్ఆర్ ఇలాంటివి తిరుపతి దగ్గర పెట్టారు, ఐఐఎం వైజాగ్లో పెట్టారు, అదేవిధంగా ఎన్ఐటి తాడేపల్లి గూడెంలో పెట్టారు, ఎయిమ్స్ మంగళగిరిలో పెట్టారు, సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్లో పెట్టారు, ఉర్దూ యూనివర్సిటీ కర్నూలులో పెట్టారు. ఈ విధంగా కేంద్రం నుంచి వచ్చిన విభజన చట్టంలో వచ్చిన ఏవైతే సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అవి రాష్ట్రం మొత్తం పెట్టారు, ఒక్క ప్రాంతంలో పెట్టలేదు. అక్కడ అన్ని ప్రాంతాలకి సమన్వయం చేసినట్టే కదా. రాజధాని ఒకే చోటు ఉంటుంది, అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది. నాడు మనం చూసుకుంటే మెట్టెక్ జోన్ కావచ్చు, ఇలాంటిది ఎక్కడ వైజాగ్లో పెట్టించారు. ఇక్కడ మనం చూసుకుంటే కియా లాంటి పరిశ్రమను అనంతపురం జిల్లాకి తీసుకొని వచ్చారు. సోలార్ హబ్ని ఎక్కడ మన కర్నూలుకి తీసుకొని వచ్చారు. చిత్తూరు జిల్లాలో సెల్కాన్, కార్బన్, టీసీఎల్ ఇలాంటి కంపెనీలు తీసుకొని వచ్చారు. శ్రీ సిటీ డెవలప్ చేశారు. నెల్లూరు ప్రాంతాన్ని ఫార్మా కంపెనీస్ కొన్ని సెడ్జెస్ని వీటిని డెవలప్ చేశారు. ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళారు. అమరావతిని రాజధానిని పెట్టి ఆ రోజు సెక్రటరియట్ కావచ్చు, ఈ రోజు హైకోర్టు కావచ్చు, సచివాలయం కావచ్చు, ఇవన్నీ కట్టారు. అసెంబ్లీ కావచ్చు, ఇలాంటివన్నీ కడుతూ ముందుకెళ్లారు. నాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి 3 ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టి ఒక పరిశ్రమ తీసుకొని రాకుండా కియా కాడేళ్ళు వాళ్ళ మనుషులు బెదిరించడము, వైజాగ్లో భూముల్ని దోచేయడము, అమరావతి రైతుల్ని వేధించడము, ఎక్కడ ఫ్రీగా ఎక్కడన్నా భూములు ఉంటే వాటిని కబ్జా చేయడం, ఈ విధంగా చేసి రాష్ట్రం మొత్తం విధ్వంసం జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించారు. మళ్ళీ ఆ విధ్వంసం వద్దని ప్రజలు అధికారాన్ని చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు నమ్ముకున్న సిద్ధాంతం ఏంటి? రాజధాని ఒకే చోట ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ. ఆ విధంగా అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తూ రాజధాని నిర్మాణం అనేది ఈరోజు చేస్తూ వెళ్తూ ఉన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ఉత్తరాంధ్ర కావచ్చు, అదేవిధంగా దక్షిణాంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఈ 3 ప్రాంతాలు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాయి. అభివృద్ధి చెందుతూ రేపు దేశానికే ఒక గ్రోత్ ఇంజన్గా ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది, అమరావతి తయారవబోతూ ఉంది. రేపు ఏదైనా ఎక్కడన్నా ఉండాలి అంటే ఏ స్టేట్లో ఉండొచ్చా అనుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండాలనే విధంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దబోతున్నారు. ఖచ్చితంగా రానున్న 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
దేశానికే ఒక వెలుగ్గా అవుతుందని నేను భావిస్తూ ఉన్నాను. Please subscribe to Leo News for more videos.